VS369 ఛానల్ కి స్వాగతం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలు నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడు గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలు నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యులు గిత్తా జయసూర్య ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి కేకులు కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాములపాడు మండల సొసైటీ చైర్మన్ రాయపాటి గోవిందు, జూటూరు నాయని మధు, ప్రముఖ వైద్యులు సామాజికవేత్త డాక్టర్ డి నాగన్న, వేంపెంట సింగిల్ విండో లక్ష్మీకాంత్ రెడ్డి, మిట్టకందాల తెలుగుదేశం నాయకులు హరిప్రసాద్, భావన, రాము, ఎంఆర్పిఎస్ నందికొట్కూరు తాలూకా ఇన్ఛార్జి కోట ప్రభాకర్, అంబేద్కర్ వాది కలబండి బాలస్వామి, ఎంఆర్పిఎస్ నంద్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనకం నాగరాజు, మాలా మహనాడు రాయలసీమ అధ్యక్షుడు అబ్రహాం, మాలా మహనాడు మండల నాయకుడు కలబండి అంకన్న, సోషల్ మీడియా వర్కర్స్ కలబండి నాగరాజు, పాములపాడు ప్రెసిడెంట్ మేకల భాగ్యమ్మ కుమారుడు రాజశేఖర్, ఎంఆర్పిఎస్ పాషపోగు రాజేష్ తదితర సంఘ నాయకులు ఈ కార్యక్రమంలో అవగాహన లేకున్నది కొంత అనుభవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు వాసుట కొరకై అమసపడిన వాళ్ళ కొరకు వెలుగై చదువుతున్న ఈ అంబేద్కర్ ఆశయాలను
హలో డ్రైవర్, కొంచెం ఎన్నికి మీ డీజే ఎన్నికి వస్తే మైక్ అందుతుంది. జై బే ఎన్నికి రండి, కొంచెం అది కొంచెం ధరనా, కొంచెం రోజు సైడ్ జయంతి సందర్భంగా వచ్చిన మీకు అందరికీ కుల సంఘాల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సామాజికవేత్త సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభను అధ్యక్షత ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సామాజికవేత్త డాక్టర్ ఈ నాగన్న గారికి అంబేద్కర్ జయంతి తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరో ముఖ్య వ్యక్తి మా నందికొట్కూరు శాసనసభ్యులు ఇట్టా జయసునే గారికి కూడా ఘనంగా స్వాగతం పలుకుతూ వాటిని కూడా ఆహ్వానిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ సభను ఉద్దేశించి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అంబేద్కర్ గారి జయంతి ఉత్సవ సందర్భంగా 4 మాటలు మాట్లాడవలసిందిగా డాక్టర్ డి నాగన్న గారిని వేడుకొలుచున్నాం. ఎస్సీ బీసీ మైనార్టీ మరియు కార్యక్రమానికి వచ్చిన రాజకీయ కార్యకర్తలకి అందరికీ కూడా అంబేద్కర్ గారి 130వ జయంతి తెలియజేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా ఉత్సాహంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు బాబాసాహెబ్ బలహీన వర్గాలకి ఈ యొక్క కుల వ్యవస్థలో, భారతదేశంలో కుల వ్యవస్థలో ఇక్కడ సమగ్రాన్ని తీసుకున్న అంతగా ఒక రాజకీయ వ్యవస్థను కూడా ఈరోజు కులాలన్నింటినీ గమనించలేదు. కుల ప్రాతిపదిక మీద రాజకీయ పార్టీలు పనిచేస్తుంది. కుల సమీకరణ మీద ఈరోజు మాట్లాడవలసిందిగా ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈనాటి ముఖ్య కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు ఉత్తర జయసూర్య సార్ గారికి, అదేవిధంగా పెద్దలు నాగమ్మ సార్ గారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అంబేద్కర్ గారి అంశాల కోసం పాటుపడాలి, పోరాటం సాధించు సమీకరించాలి సిద్ధాంతాన్ని ఆయన చూపించాడు. మనకు ఆ పోరాట ఫలితంతోనే మనం స్వతంత్ర దేశంలో రాజ్యాంగ హక్కులను మనం పొందుతున్నాము. పొందుతూ ఈ కార్యక్రమంలో ఘనంగా మనం చేసుకుంటున్నాము. సో ప్రపంచ దేశాలు 32 దేశాలు ఈరోజు ఘనంగా అంబేద్కర్ జయంతిని చేసుకుంటున్నారంటే ప్రపంచ దేశాల్లో మన జాతిని మరింతగా గౌరవిస్తున్నది తెలుసుకోవచ్చు. ఈరోజు కెనడాలో సమానత్వ దినంగా ఈరోజు ప్రకటించింది. కెనడా అంటే ఆయన ప్రపంచ దేశాలకే దిక్సూచిగా మారిన వ్యక్తిగా మన దేశాన్ని కొనియాడవచ్చని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రకంగా జయదేవుడు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు అవకాశం రాయమని బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన నందికొట్కూరు ఎమ్మెల్యే విద్యా జయసూర్య గారిని ఈ యొక్క అంబేద్కర్ జయంతి యొక్క అంబేద్కర్ గారు సాధించిన విజయాలను ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఉద్యమకారులు, అలాగే సామాజిక
పెద్దలు నాగన్న సార్ గారు, అలాగే ఇక్కడికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు, పోలీసు వారికి అందరికీ పేరు పేరున బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన దేశమే కాదు, దాదాపు 32 దేశాలు గర్వించదగ్గ వ్యక్తి, పూజింపబడుతున్నటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంటే వారు రాసినటువంటి రాజ్యాంగమే కాదు, వారు ఈ దేశం పట్ల ఒక సగటు మనిషి కావాల్సినటువంటి అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, వారి జీవితంలో ఉన్నత స్థాయికి రావాలంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి రిజర్వేషన్ ఇవ్వాలి, సంచార జాతుల నుంచి మొదలుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అందరినీ ఏ విధంగా సమాన న్యాయం జరగాలి అనే దానిపైన పరిశోధన చేసి దేశ విదేశాలు కూడా గర్వించదగ్గ భారత రాజ్యాంగాన్ని నిర్మించి మనకు అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటరానితనం పోవాలి, సమానత్వం రావాలి, మనిషి మనిషిగా గౌరవించబడాలి, ఉన్నత స్థానంలోకి రావాలి. ఇవన్నీ కూడా వారు చేసినటువంటి పరిశోధనలు, ముఖ్యంగా ఎప్పుడైతే యువత చదువుకొని ముందరికి వస్తారో అప్పుడు ఈ దేశం బాగుపడుతుంది. అలాగే ఈ దేశంలో యువతకు అవకాశాలు కావాలంటే మంచి విద్యను అభ్యసించాలి, విద్యా ప్రమాణాలతో కూడినటువంటి ఎన్నో రావాలని చెప్పేసి వారు ఆశించారు. మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పేసి ఒక అంబేద్కర్ గారి ఆశయాలను ఆచరించి ఆయన చేసినటువంటి నినాదము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయం నుంచే వచ్చిందని చెప్పేసి మనం ఈరోజు ప్రగాఢంగా నమ్మాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వారికి కానివ్వండి, బీసీలకు కానివ్వండి, మైనార్టీలకు కానివ్వండి రాజకీయ చైతన్యం రావాలి, వారిని ఏ విధంగా ముందుకు తీసుకురావాలనేటువంటి కృషి చేసినటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారితో పాటు మహిళలకు సమానమైనటువంటి హక్కులు, భూమి హక్కులు, భూమిలో సగభాగము, అలాగే వారికి రిజర్వేషన్స్లో ప్రత్యేకత, ఇవన్నీ తీసుకురావడానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు చేసినటువంటి కృషిని మనం మళ్ళీ గుర్తు చేసుకోవాలి. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట అంటారు, నేను రాజ్యాంగాన్ని అయితే రాయగలిగాను, శాసనాలు చేయగలిగాను, కానీ నేను రచించినటువంటి రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి పరిపాలన చేసినప్పుడే దీనికి సార్థకత వస్తుందని చెప్పేసి అంటారు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల వారిని రాజకీయంగా కానీ, అభివృద్ధి కానీ, వారికి చేస్తున్నటువంటి తోడ్పాట్లు కానివ్వండి, వారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, మరి ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పరిపాలన ఈరోజు రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా గమనించుకుంటున్నారు. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమము, దీంతో పాటు చదువుతున్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి వారు అహర్నిశలు కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎస్సీలకు కార్పొరేట్ విద్యను అందించాలని చెప్పేసి 2001 నుంచి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 99 నుంచి ప్రవేశపెట్టి దాన్ని ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, ఇవన్నీ అంటే ఎప్పుడైతే మనం విద్య అయితే ఎప్పుడైతే అభ్యసిస్తారో వాళ్ళు అప్పుడు ఉన్నత స్థాయికి వస్తారనేది అంబేద్కర్ ఆశయాలను అనుసరించి ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చేస్తున్నటువంటి పరిపాలన విధానాన్ని అందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా ఒక జయసూర్య మనవాడు, సామాజిక కార్యకర్త, ఒక కింది స్థాయి నుంచి వచ్చాడని చెప్పేసి నన్ను ఆశీర్వదించి ఈ 20 సంవత్సరాల తర్వాత ఈ కోటలో తెలుగుదేశం జెండా రెపరెపలాడించిన ఘనత కూడా మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాల వారికి, అలాగే ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఈ గౌరవం దక్కుతుందని చెప్పి వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత. అలాగే ఈరోజు అన్న నాగన్న గారు ఇక్కడికి వచ్చి వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని వినిపించడం అన్నది కూడా
మనకు ఒక స్ఫూర్తినిచ్చేటువంటి ఇలాంటి సామాజిక న్యాయం చేసేటువంటి కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి కూడా మనకు ఎంతో అవసరమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అనుభవజ్ఞులు, ఎన్నో చూసినటువంటి వ్యక్తులు, ఈ ప్రాంతంలో సర్వీస్ చేస్తున్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అన్నది చాలా సంతోషించదగ్గ విషయము. రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలు, బీసీలు, మైనార్టీల ఐక్యత, అలాగే అందరం కూడా కలిసిమెలిసిగా ఉంటూ ఈ నియోజకవర్గంకు అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. కేసీఆర్ గారికి కూడా సన్మాన కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రజలందరూ కట్టకుతోనే సన్మానించడానికి కోరుతున్నాం. తుమ్మలూరు పూర్ణ ప్రసాద్ గారిని సార్ గారు జూటూరు ఉపేంద్ర కూడా దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. రుద్రవరం పసిరెడ్డి కూడా అందుబాటులో ఉండాల్సిందిగా, అదేవిధంగా మామలపాడు పసిరెడ్డి గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎంపీట ప్రెసిడెంట్ గారిని, అందులో మహిళలు మనం సన్మానించడం అంటే చాలా గర్వకారము. ఎంపీపీ గారిని, ఉజ్జినత గారిని సన్మానం కార్యక్రమానికి చేయించాలని కోరుతున్నాం. మండల కన్వీనర్ వచ్చేసి రవీంద్రారెడ్డి గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. సార్ ఇక్కడ చూడండి సార్. రైట్. రవీంద్రారెడ్డి గారు అనంతరం వెంకన్న గారిని కూడా సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ప్రభాకర్ అన్న, నెక్స్ట్ వెంకన్న గారు. రవీంద్రారెడ్డి గారు మన ఆశా జ్యోతి, దళితుల ఆశా జ్యోతి సన్మానం జరిగింది. ఇప్పుడు మన దళిత ఉద్యమ నేత కలబండి అంకన్న గారికి నాగన్న సార్ చేతుల మీదుగా, ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సన్మానం చేయబడుతుంది. ఎందుకంటే ఆయన సేవలు దళితులు చాలా మంది పనులు చేస్తున్నారు. అందుకు మన దళిత లీడర్ల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంబేద్కర్ యువజన సంఘ నాయకుడు కలబండి నాగరాజు గారిని నాగన్న సార్ గారు, ఎమ్మెల్యే సార్ గారు సన్మానించవలసిందిగా మనవి చేయడమైనది. దళిత ఉద్యమ పులి తగినాల సురేష్ గారు, నాగన్న సారు, ఎమ్మెల్యే సార్ గారు సన్మానించవలసిందిగా మనవి చేయడమైనది. ఎంఆర్పిఎస్ ఉద్యమ నేత కోట ప్రభాకర్ గారు, కోట ప్రభాకర్, వెంకట శివుడు సీనియర్ జర్నలిస్టు, సీనియర్ జూనియర్ లీని పోషించినందుకు, దళితులకు సేవ చేస్తున్నందుకు